హలో మేడం. హలో, నమస్తే అండి. మేడం, మాక్ డ్రిల్ అనేది చేస్తున్నారు. సో మెయిన్గా చాలామందికి మాక్ డ్రిల్ అంటే ఏంటో తెలియదు, అవేర్నెస్ కూడా లేదు. అంటే 50 years బ్యాక్ మాక్ డ్రిల్ చేశారు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మాక్ డ్రిల్ అనేది రావడం జరిగింది. దేశమంతటా కూడా మనకి ఏం జరుగుతుందో కూడా తెలుసు. సో మాక్ డ్రిల్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తారు? ఓకే, ఇప్పుడు మనకి బార్డర్లో యుద్ధ వాతావరణం అనేది కమ్ముకొని ఉంది. ఎప్పుడైనా కూడా సివిలియన్ లివింగ్ ఏరియా మీద ఒక ఎయిర్ స్ట్రైక్ అనేది జరగచ్చు, లేదంటే ఒక బాంబ్ బ్లాస్ట్ అనేది జరగచ్చు. అలాంటిది అనుకోకుండా జరిగినప్పుడు, ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ అటాక్ కూడా మనకి జరిగింది. అలా జరిగినప్పుడు సివిలియన్స్ అంటే దోస్ హూ ఆర్ నాట్ ట్రైన్డ్ అండర్ యూనిఫామ్ సర్వీస్, అంటే ఎవరైతే యూనిఫామ్ సర్వీస్ అనేది వాళ్ళ లైఫ్లో లేదో, లేదంటే ఒక ఎన్సీసీ క్యాడెట్గా కూడా వాళ్ళ లైఫ్లో లేరు, అలాంటి వాళ్ళు సడన్గా వాళ్ళు ఎలా కాపాడుకుంటారు? సివిలియన్ పీపుల్ కోసం ఈ మాక్ డ్రిల్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ టీం అందరూ కలిసి మార్నింగ్ నుంచి ఒక డెమోగా ప్రాక్టీస్ చేయించారు ఈ గ్రౌండ్లో. ఈవినింగ్ దానికి సంబంధించిన రియల్ ప్రాక్టీస్ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఎప్పుడైనా మీకు ఇలాంటి రైడ్ అనేది మీ దాని మీద జరిగినప్పుడు, ఓ బాంబ్ బ్లాస్ట్ అయినా కానీ ఏదైనా జరిగినప్పుడు మీకు దగ్గరలో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఉండదు. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఉండదు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా రావడానికి టైం పట్టచ్చు, ఒక 10 minutes పట్టచ్చు, 20 minutes పట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ వైడ్ మనకి పబ్లిసిటీ జరిగింది, మీకు ఎప్పుడైనా జరగచ్చు రైడ్, అన్ని డిపార్ట్మెంట్లు మీకు హెల్ప్ చేస్తాయని. ఈ 10-20 minutesలో కూడా మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు, మీ లైఫ్స్ అనేది ఒకవేళ అపార్ట్మెంట్స్లో ఉంటే కనుక సిస్టమేటిక్గా ఎలా బయటికి రావాలి అంటే తొక్కేసలాట జరగకుండా, కంగారు పడకుండా. నెక్స్ట్ వితిన్ 10 minutesలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్కి ఎలా మిమ్మల్ని రీచ్ అవ్వబోతున్నాయి, ఎందుకంటే మేము కూడా మీకోసం ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం అన్న కోఆర్డినేషన్ని కల్పించడం కోసం మార్నింగ్ నుంచి ఇక్కడ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇదే జరుగుతుందండి. ఓకే, అంటే ఇప్పటి వరకు అంటే నార్మల్గా మార్నింగ్ ట్రయల్ చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారా? అంటే వీళ్ళందరూ స్టూడెంట్స్ అన్నమాట? వీళ్ళందరూ ఎన్సీసీ క్యాడెట్స్ అండి. అంటే ఇప్పుడు ఒక మాక్ డ్రిల్ అనే పబ్లిసిటీ ఇప్పుడు వాట్సాప్ ఉండడం మూలంగా, టెక్నాలజీ ఉండడం మూలంగా ఏదైనా ఒక సెంట్రల్లో అనుకున్నారు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రతి పర్సన్ చేతిలో ఉంటుంది. అంటే మీరు ఒక పాంప్లెట్ అంటించాల్సిన అవసరం లేదు, ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేకుండానే ఇది అంటే ఒక మాక్ డ్రిల్ అనేది జరుగుతుందని అందరికీ వచ్చేసింది. కాకపోతే ఆ డ్రిల్ అనేది సిస్టమేటిక్గా ఫాలో చేయాలి. అంటే ఇప్పుడు సిస్టమేటిక్గా ఎలా రావాలి బయటకి, తొక్కిసలాట జరగకుండా. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మిమ్మల్ని 10 minutesలో రీచ్ అవుతుందంటే మీరు చాలా ధైర్యంగా ఉండొచ్చు, అవునా, భయపడిపోకుండా. నెక్స్ట్ ఎప్పుడైనా లైట్స్ ఆఫ్ అన్న సిగ్నల్ వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆటోమేటిక్గా వాళ్ళకి సిగ్నల్ వెళ్తుంది, గవర్నమెంట్ నుంచి కోఆర్డినేషన్, వాళ్ళు లైట్స్ ఆఫ్ చేస్తారు, మీరు లైట్స్ ఆఫ్ చేయాలి. సైలెన్స్ అన్నప్పుడు సైలెన్స్గా ఉండాలి. ఇది ఫస్ట్ నేను ఆర్మీ యూనిట్కి అటాచ్మెంట్ మేము నేర్చుకున్నది ఏంటంటే ఎఫ్సిబిసిలో ఫస్ట్ ఏంటంటే ఫీల్డ్ సిగ్నల్ అనేది ఉంటుంది. అంటే మాట్లాడొద్దు, అంటే ఎన్ని అవర్స్ అన్నా మీరు మాట్లాడొద్దు, సైలెన్స్ మెయింటైన్ చేయండి, అప్పుడు మీ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. వాళ్ళు లైట్స్ ఆఫ్ అంటే లైట్స్ ఆఫ్ చేయండి, మీరు సైలెంట్గా ఉండండి. ఇళ్ళల్లోని ఒక సైరన్ వచ్చిందా, ఒక సిగ్నల్ వచ్చిందా, ఆ డ్రిల్ మీరు ఫాలో అవుతేనే ఇది సక్సెస్ అవుతుంది. అందులో ఏది ఫాలో అవ్వకపోయినా వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరైతే ఇక్కడ ప్లాన్ చేస్తారో. అండర్స్టూడ్. దేశం మీద పోరాడడానికి మనకి మాక్ డ్రిల్ అనేది యూజ్ అవుతుంది అంటారు? డెఫినెట్లీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హలో సార్. హలో సార్, ప్రస్తుత మాక్ డ్రిల్ ఉద్దేశం ఏంటి, ఇది పెట్టడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అవేర్నెస్ కోసం పెట్టారు. ఓకే, సో అసలు ఎలా చేస్తారు, ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మీ అందరికి తెలుసు, ఆల్రెడీ యుద్ధ వాతావరణం ఉంది. పాకిస్తాన్ ఇండియా మధ్యన చాలా ఘర్షణ వాతావరణం నడుస్తుంది. సో ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఎటువంటి అంతర్గత భద్రత, ముఖ్యంగా పోలీస్ యొక్క మెయిన్ రోల్. సో అందులో భాగంగా ఇక్కడ పబ్లిక్ అయితే పౌర సమాజం యొక్క భద్రత, ఇక్కడ ఉన్న వైటల్ ఇన్స్టాలేషన్, ఇదంతా కూడా పోలీస్ యొక్క ప్రథమ బాధ్యత. సో అందులో భాగంగా మేము ఇక్కడ మిగిలిన డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని మా సీనియర్ ఆఫీసర్స్, మా హైదరాబాద్ సిపి సార్, అలాగే అడిషనల్ డీజీ హోంగార్డ్స్, డిఫరెంట్ లా అండ్ ఆర్డర్ ఏడీజీ హోంగార్డ్, ఏడీజీ, ఇలా డిఫరెంట్ వింగ్స్కి సంబంధించిన అధికారులు, అలాగే ఫైర్ సర్వీస్, ఎన్సీసీ, మెడికల్ ఎమర్జెన్సీ, ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ మేము ఈ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని ఎదుర్కొనే విధంగా దానికి తగ్గట్టు మా అధికారుల యొక్క సూచనల మేరకు మేము పనిచేస్తున్నాం ఇక్కడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. మీ పేరు? క్యాడెట్ రషీదా బేగం.
ఓకే ఫైన్. సో పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ గురించి విన్నావు కదా? అవును, విన్నానండి. ఆల్రెడీ ఇప్పుడు సింధూర్ అనే ఆపరేషన్ కూడా చేసింది. సో ఎనీ టైం ఆ శత్రుదాడి మీద మనకి మన దేశానికి ఎలా అయినా ఉంటుంది. సో దాని గురించి ఏం చెప్తాం? మాక్ డ్రిల్ నేర్చుకున్నావు కదా, సో ఎలా అనిపిస్తుంది నీకు? మేము మార్నింగ్ నుంచి మాకు ఇవాళ కొంచెం ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ ఎలా మేము ఎన్సీసీ వాళ్ళు కూడా దీంట్లో పాల్గొన్నాము. ఎలా ప్రజల్ని సేవ్ చేయాలి, లైక్ ఎలాంటి సీక్వెన్సెస్ లైక్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మేము బ్రేవ్గా ఉండాలి అండ్ ఇతరులకు హెల్ప్ చేయాలి, యూనిటీ మెయింటైన్ చేయాలి. ఎక్కడైతే సేఫ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ లైక్ తీసుకొని వాళ్ళని చేర్చాలి. ఇంకా ఏమైనా అంబులెన్స్ కానీ 108కి కాల్ చేయడం కానీ, ఇఫ్ ఎనీ ఫైర్ కేసెస్ ఏమైనా ఉన్నా కానీ 101కి కాల్ చేసి లైక్ ఫైర్ కానీ ఏమైనా ఉంటే దాన్ని తగ్గించడం కానీ, ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో కానీ ఎక్కడన్నా జాయిన్ చేయడం కానీ, లైక్ ఫ్యామిలీ ఏమైనా ఫుడ్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మేము వెళ్ళి వాళ్ళని సేవ్ చేయడం కానీ, ఇవన్నీ మాకు చెప్పారు కొన్ని సిచ్యువేషన్స్. అండ్ ఇలాంటి ఇంకా ఇలా జరుగుతున్నా కూడా మేము బ్రేవ్గా అసలు ఫియర్తో వెనక అడుగు వేయకుండా వాళ్ళకి సాయం చేయాలి. సో నీకు ఎలా అనిపిస్తుంది అంటే లైక్ గర్ల్ వేయండి, లైక్ వీటిలోనూ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఒకేలా ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది నీకు దీంట్లో అంటే పార్ట్ ఆఫ్ నువ్వు కూడా అవ్వడం ఎలా అనిపిస్తుంది? నాకు ఇంత చిన్న ఏజ్లో యాజ్ అ ఫీమేల్గా నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ యాజ్ అ ఎన్సీసీ క్యాడెట్గా నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మాకు ఇంత చిన్న ఏజ్లో, మాకు ఏం తెలియని ఏజ్లో కూడా మేము ఎన్సీసీలో ఉండి కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేయాల్సి, అంటే ఆ ఛాన్స్ మాకు ఇవ్వడం, ఆ సిచ్యువేషన్స్ కూడా ఆ ఛాన్స్ ఇవ్వడం కూడా మాకు చాలా లక్కీ. ఏంటంటే మేము ఇంతమందికి హెల్ప్ చేస్తున్నాము అండ్ ఇంతమందిని సేవ్ చేస్తున్నాము. అండ్ అదొక మా ఆపర్చునిటీగా మేము ఫీల్ అవుతున్నాము. బెస్ట్ ఆపర్చునిటీగా, చాలా బెస్ట్ ఆపర్చునిటీగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సార్, మాక్ డ్రిల్ ద్వారా అంటే చాలామందికి అవేర్నెస్ రావాలి అన్న గొప్ప ప్రయత్నం అయితే చేశారు. సో దీని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ జై హింద్ ఎవ్రీవన్. ఒకటే మేడం, మాక్ డ్రిల్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది మంచి నిర్ణయం. ఆల్మోస్ట్ ఇప్పుడు జనాలకు అందరికీ తెలుసు, అవేర్నెస్ ఉంది. బట్ సమ్వేర్ పీపుల్స్కి ఇంకా వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి వార్ వస్తే అనేది తెలియకపోవడం అనేది కొంత ఎక్కడో జరిగే ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు తీసుకొచ్చింది. మ్యాక్సిమం 95% పీపుల్స్కి ఇప్పుడు తెలిసిపోయింది ఇప్పుడు అనేది ఒక మాక్ డ్రిల్ జరుగుతుంది. ఈ మాక్ డ్రిల్ వల్ల మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఓకే, బయట ఇప్పుడు డిప్లాయ్ అయ్యింది 2 యాక్టివిటీస్ వల్ల. బ్లామ్ బాస్ట్ అయ్యింది ఒక అపార్ట్మెంట్లో. ఓకే, ఆ అపార్ట్మెంట్లో ఉన్న ప్రజలందరూ ఎలా మనకు సపోర్ట్ చేశారనేది మెయిన్ గొప్పగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే ఇదైతే మాత్రం. ఎందుకంటే ఇప్పుడు ఆ బిల్డింగ్లో అపార్ట్మెంట్ దగ్గర 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళకి అవగాహన వచ్చేసింది. వాళ్ళతో పాటు వాళ్ళ సైడ్లో ఉన్న వాళ్ళని కూడా ప్రొటెక్ట్ ఎలా చేయాలి, వాళ్ళ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైమ్స్ అటాక్ జరిగింది, లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకోవడము, వాళ్ళ కర్టన్స్ అన్ని క్లోజ్ చేసుకొని ఒక మంచి డార్క్ ప్లేస్కి వెళ్ళేసి లే డౌన్ అయిపోయి అక్కడే సేఫ్ ప్లేస్లో వెళ్ళిపోయి వాళ్ళ ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మంచి అవగాహన వచ్చిందని కోరుకుంటున్నాను మేడం.